నిన్న మీ అందరికీ చెప్పాను బీచ్‌కి వెళ్తున్నాము. ఏ బీచ్ బెటర్ అని. కానీ ఇంతవరకు ఒక్క వీడియో కూడా అప్‌లోడ్ చేయలేదంటే అనుకుంటున్నారా? ఏంటో ఈ వీడియోస్ గోలేంటో, యూట్యూబ్ గోలేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏ వీడియో అప్‌లోడ్ చేసినా సడన్‌గా ఏదో ఒక రిస్ట్రిక్షనో లేకపోతే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఇలా ఏదో ఒకటి టెన్షన్ పడుతుంది నాకు. ఒక్కొక్కసారి యూట్యూబ్ మీద అయితే చిరాకు వచ్చేస్తుంది అసల. ఇప్పటికే 2 టైమ్స్ ఛానల్ పోయింది వీటి వల్లనే. సో మళ్ళీ ఎక్కడ పోద్దో అని నాకు భయంగా ఉంది. సో మార్నింగ్ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా. 2 వీడియోస్ కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఏజ్ రెస్ట్రిక్షన్ అని. సో అందుకని కొంచెం టెన్షన్ తోటి టైం ఇచ్చి మరి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మేము ఇలా బాపట్ల బీచ్కి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే కొంచెం దిగ్గానే ఆ సీ వాటర్ కొంచెం కూల్గానే ఉంది. బట్ పైనుంచి వచ్చే ఎండ మాత్రం నెత్తి మీద పడి హెడేక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే అది పోవాలంటే ఇక్కడ మాకు స్టార్టింగ్లోనే హ్యాట్స్ కనిపించాయి. సో ఈ హ్యాట్స్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్. అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అన్నీ చూడాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతాము. సో అదైతే నేను చాలా వరకు కవర్ చేశాను టైర్డ్నెస్ అనేది. ఎందుకంటే నేను టైర్డ్ అయ్యాను అనుకో మా వారికి టైర్డ్ వచ్చేసింది. ఎందుకంటే నేను టైర్డ్గా ఉంటే మా వారు ఎటు తీసుకెళ్ళరు, ఏమీ చూపించరు. సో నాతో పాటు మా పిల్లలు ఉన్నారు, మా వదిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరూ ఎంజాయ్గా ఉండాలంటే కొంచెం నేను కవరింగ్ చేయాలి కదా, హ్యాపీ మూడ్లో ఉన్నట్టు. సో ఎలాగో నేను ఎక్కడికైనా వెళ్తే డీలా పడిపోతానని మా వారికి తెలుసు. సో ఈవినింగ్ కదా ఎలాగో తెలిసిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం మెయింటైన్ చేస్తున్నాం. అందులో నైట్ 9 to 1:30 వరకు అయితే మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే నైటే చాలా వరకు ప్రిపేర్ చేసుకున్నాము. 1:30 నుంచి 3:30 వరకు జస్ట్ 2 అవర్స్ మాత్రమే నైట్ నిద్రపోయాము. మళ్ళీ 3:30కి లేసి 5 కల్లా అందరు రెడీ అయిపోయి 6కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో ఆ 10:30 సో లాంగ్ అయింది మాకు ఈసారి. సో ఆ వే అనేది ఫస్ట్ టైం మాకు తెలియలేదు. ఆ గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్తే మాకు చాలా లాంగ్ డిస్టెన్స్ చూపించింది. సో అందుకని అంత టైం పట్టింది. సో వచ్చేటప్పుడు మాత్రం చాలా టైం తక్కువగానే అనిపించింది. ఎందుకంటే రూటు రాంగ్ వెళ్ళాము మేము. వచ్చేటప్పుడు కరెక్ట్ వేలో వచ్చాము కాబట్టి టైం అనేది సెట్ అయిపోయింది. సో మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మేమే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము. సో మీకు అలా కాకుండా మీరు ఒక 2-3 డేస్ స్పెండ్ చేయాలనుకుంటే అక్కడ రిసార్ట్స్ బుకింగ్ కూడా ఉంటుంది, పక్కనే ఉన్నాయి. అవి మాకు ఎలాగో యూజ్ లేదు, మేము ఉండం కాబట్టి. సో మేమైతే ఆ రిసార్ట్స్కి వెళ్ళలేదు. సో అందుకని ఆ రిసార్ట్స్ కూడా మీకు నేను చూపించడం లేదు. కానీ అవైలబుల్గానే రిసార్ట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ తోటి ఒక 2-3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్పగలను. బాపట్ల వెళ్ళే రోడ్లో అయితే ఆ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఈ రోడ్ అయితే. సో ఆ పైన ఉన్న చెట్లు అయితే అటు ఇటు రోడ్డు మొత్తం కవర్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంతేనా మళ్ళీ పరిటాల దగ్గర ఎప్పుడు నేను చూసే ఆంజనేయ స్టాచ్యూ, బిగ్ స్టాచ్యూ కాకుండా ఇలా నేను గుంటూరు వెళ్ళే మీ దారిలో అయితే ఇలా ఈరోజు 3 బిగ్ స్టాచ్యూస్ చూశాను. ఇక్కడ ఒక ఆంజనేయ స్టాచ్యూ, మా వారు ముందే చెప్పారు ఇక్కడ ఒక స్టాచ్యూ వచ్చింది అని. సో నేనైతే వీడియో ఆన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ స్టాచ్యూ వచ్చేసి 79 ఫీట్స్, చాలా పెద్దగా ఉంది. సో నేను అక్కడ పరిటాల దగ్గర ఉన్న స్టాచ్యూస్ అది వెళ్ళి వచ్చే దారిలో నేను చూస్తూ ఉంటాను, కానీ ఇంత దగ్గరగా వెళ్ళి అయితే ఎప్పుడు చూడలేదు. సో ఈ స్టాచ్యూని ఇంత దగ్గరగా చూశాను. బీచ్లో అయితే 2 అవర్స్ స్పెండ్ చేసాము. అదే మాకు చాలా ఎక్కువ అనిపించింది. సో వాటర్ సాల్టీగా ఉన్నాయి. అసలు నోట్లోకి వెళ్తే సాల్ట్గా అండ్ కళ్ళల్లోకి వెళ్తే మంటలు వచ్చేస్తున్నాయి. ఫుల్ ఫైర్ అనిపించింది. సో మేమైతే ఫుల్గా ఒక 2 అవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. మా వారైతే ఫుల్ బీచ్ మూడ్లోనే ఉన్నారు. అసలు బీచ్ వైబ్ని బాగా స్పెషల్ అట్రాక్ట్గా నిలిచారు మా వారు. స్పెట్స్, వైట్ బన్నీ, షార్ట్, హ్యాట్, బీచ్ వైబ్ అంటే ఇలా ఉంటుందా అని మా వారు చూపించారు. మా వారు ఏమో గుడ్డు బంగారం, కానీ వీడియోస్ ఫొటోస్కి వచ్చేసరికి చిరాకు తెప్పిస్తాడు. అసలు వీడియోస్ ఫొటోస్ అస్సలు దిగడు కూడా. సో నేను ఒక్కదాన్ని ఫొటోస్ వీడియోస్ అంటూ సెల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాను. కానీ ఈరోజు అయితే మా వారు నా కోసం రీల్స్ కూడా చేశారండి. వెయిట్ చేయండి, ఆ రీల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. చాలా వరకు రీల్స్ చేశాము. నేను ఒక్కదాన్నే కాదు, అందరూ టైర్డ్ అయిపోయారు. జర్నీ ఎఫెక్ట్ నాకు ఒక్కదానికే ఉంటుందని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈరోజు
మా కార్లో కవర్లు పట్టుకొని కూర్చున్నారు. దేనికో తెలుసు కదా. ఎస్, ఎవరి బాధ వాళ్ళది అన్నట్టు ఇక్కడ ఫేస్లు మాడిపోయి ఉంటే మా వారేం కవర్స్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. వామిటింగ్ చేసుకోవడానికి అసలు డ్రాపింగ్ కూడా ఎక్కువైపోయాయి. ఇలా వామిటింగ్స్తే మాకు ఫుల్ కామెడీ. అసలు కవర్లు పట్టుకొని కూర్చున్నారు. పక్కన ఉన్న వాళ్ళు మా జ్ఞాపికని చూడాలి. ఇంకా వాడు గోల గోల కారులో అయితే వాళ్ళు చూసి వీడికి వస్తుందని. అసలు ఇలాంటి మీ ఫ్యామిలీలో కూడా ఉందా? అసలు వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కానీ ఆ ఫీలింగ్ ఉండటం వల్లే నైట్ నుంచి టెన్షన్ వచ్చేస్తుంటుంది. నేనైతే నిన్నటి వరకు సేఫ్, వామిటింగ్ అయితే ఏం చేసుకోలేదు. సో ఎలా ఉంది నా వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వాయిస్ కూడా పోయింది ఆ సాల్ట్ వాటర్కి.